ధర్మో రక్షతి రక్షితః అనేది ఎంత నిజమో కర్మ ఫలితం అనేది కూడా అంతే నిజం. ఇన్ని సంవత్సరాలు కర్మ ఫలితము ఎవరైతే తప్పు చేసిర్రో వాళ్ళ తాతలు ముత్తాతలు చేస్తే ఈ తరం వాళ్ళకు వచ్చేది. కానీ ఈ కలియుగంలో అట్లా కాదు. నువ్వు ఈరోజు తప్పు చేసి నువ్వు ఈరోజు కరెక్ట్ పని చేయకపోతే దాని కర్మ నీకు 2 రోజులకే ఆ దేవుడు నీకు ఆ ఫలితం చూపిస్తాడు, అంతకు అంత అనుభవించేలాగా చేస్తాడు. అందుకే కర్మ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఇప్పుడు మమతా బెనర్జీ పని కూడా, అంటే మమతా బెనర్జీ స్టోరీ కూడా అంతకే అయింది. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి, ఇష్టం వచ్చినట్టు దాదాగిరి గూండాగిరి అన్నీ వెస్ట్ బెంగాల్లో అల్లకల్లోలాలు సృష్టించింది 10 సంవత్సరాల పాటు మమతా బెనర్జీ. ఇష్టం ఉన్నట్టు ఈ ఎవ్వడు దోచుకునేది వాడు దోచుకుంటాడు, దొంగలు దొరలైండ్రు. ఎట్లా అంటే ఇక చిన్న అధికారుల నుంచి పార్టీ లీడర్ల నుంచి పెద్ద బడా లీడర్ అయినా సరే కానీ చివరికి రోడ్ ట్యాక్స్ల మీద కూడా గట్టిగా జమాయించుకున్నారు పైసలు. అట్లా పైసల విషయంలోనే కాదు, జనాలను భయపెట్టుడు, దాదాగిరి చేయడం, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు, దొరికిందల్లా దోచుకుంటా మూటలు కట్టుకుంటూనే ఉన్నారు. ఇక ప్రజలను ఏమైనా మంచిగా చూసిండ్రా, ప్రజలకు మంచి పాలన అందించిండ్రా అంటే అది కూడా చక్కగా లేదు. మనం చూసినాం ఆర్జికర్ హాస్పిటల్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ఎంత చక్కనైన మాటలు మాట్లాడిందో మనం వింటనే ఉన్నాము. సో మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు నష్టపోయారు, బాధితులు ఉంటారో వాళ్లకు న్యాయం జరగలేదు, ఇలా చాలా ఉన్నాయి. అయితే ఈరోజు ఎట్టకేలకు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, శుభేందు అధికారి సీఎంగా ఉన్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ఈ టీఎంసీ పార్టీ కార్యకర్త పోలీస్ కస్టడీలో అనుమానాస్పదంగా చనిపోయిండు, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక జిల్లాకి మమతా బెనర్జీ పోయింది. అయితే ఆమె పోయే క్రమంలోనే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, జనాలంతా కూడా ఆమెను అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు? ఇన్ని సంవత్సరాలు ఆమె అందించిన పాలనకి ఫలితంగా వాళ్ళు ఆమెను అడ్డుకున్నారు. ఆ కారు మీద చెప్పులతో కొట్టిర్రు, రాళ్లతో కొట్టిర్రు, బుడదానంతా కూడా ఆ కారు మీద చిట్లేలాగా కొట్టిర్రు, పెద్ద పెద్ద రాళ్లతోనే కొట్టిర్రు. ఇంకా ఎంత దారుణంగా అంటే ఒకవేళ బై ఛాన్స్ మమతా బెనర్జీ గ్లాసులు కానీ కార్ గ్లాసుల కింద దించుంటే మమతా బెనర్జీకి ఈ రోజుకి మనం దండేసి దండం పెట్టుకునేటోళ్ళం. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున అక్కడ ఆమెకు వ్యతిరేకత చూపించారు, ఆమె అక్కడి నుంచి బయటికి వెళ్లాల్సిందే అన్నట్టుగా ఆమెను తరిమి తరిమి కొట్టిండ్రు. ఇక ఇప్పుడు మమతా బెనర్జీ ఈ ఇష్యూ అయ్యింది కదా, ఈ ఇష్యూ మీద నేను ఈ రకంగా వీళ్ళకు పాలన అందించినందుకే కదా నన్ను ఇంతగానో ఈరోజు చీ కొడుతుర్రు అనేది పోయి ఆమె రివర్స్లా బీజేపీ గవర్నమెంట్నే క్వశ్చన్ చేస్తుంది. ఆబ్వియస్గా అంటది కదా, ఆమె అధికారంలో ఉన్నప్పుడే మస్తు మాట్లాడింది, ఇప్పుడు అధికారం లేదు ఇంకా డబల్ మాట్లాడుతుంది. ఆమె ఏమని మాట్లాడుతుంది? బీజేపీ గూండాలే ఇది చేయించిండ్రు, బీజేపీ వాళ్ళ పనే ఇది, నాకు తెలుసు వాళ్ళే చేసిండ్రు, పోలీసులు నేను ఇక్కడికి వస్తున్నా అని సమాచారం పోలీసులకు ముందే ఉంది, నాకు పోలీసులు సరైన బందోబస్తును ఏర్పాటు చేయలేదంటే ఆ పోలీసులు ఆ కార్ చుట్టూ ఉన్నందుకే ఆమెకి ఏం కాలేదు. ఆ విషయం మర్చిపోతుంది. మళ్ళీ రివర్స్ పోలీసులు అని అంటుంది, బీజేపీ గవర్నమెంట్ అని అంటుంది. నిజంగా బీజేపీ గవర్నమెంటే అట్లా చేస్తుందా? ఆమెని చేయించాల్సిన అవసరం ఏముంది? అక్కడ లోకల్ జనాలు కదా ఆమె మీద తిరగబడింది. అక్కడ ఎవరైతే ఈమె వెళ్ళింది ఎందుకోసము, ఈమె పార్టీకి సంబంధించిన వ్యక్తి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయింది. అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు నిరసన చేస్తే దాన్ని కూడా బీజేపీ వాళ్ళే చేపిస్తున్నారు కూడా బీజేపీ వాళ్ళ మీద వేసింది. దీన్ని తిప్పికొడుతూ సీఎం శుభేందు అధికారి గట్టి కౌంటర్ ఇచ్చిండు మమతా బెనర్జీకి. ఏమని? అసలు బీజేపీ పార్టీకి అలా చేసే ఉద్దేశమే లేదు, ఇవన్నీ కూడా కావాలని కుట్రపూరిత మాటలు తప్ప అంతకు మించి ఏమీ లేదు, ఆమె మీద దాడి చేయాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికి లేదు, ప్రజల సంక్షేమమే ముఖ్యము, ప్రజల భద్రతనే ముఖ్యం, కానీ ఈ పంచాయతీలు ఇవన్నీ ముఖ్యం కాదు. టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అనార్థాలు చేసిర్రు, ఎన్ని లొల్లులు చేసిండ్రు, ఎన్ని అక్రమాలు చేసిర్రు, అవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు. ఈరోజు దాని ఫలితంగానే ఈరోజు ఈ విధంగా అక్కడ ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చిరంటూ కూడా శుభేందు అధికారి చెప్పిండు. ఆబ్వియస్గా అందరం కూడా అదే అనుకుంటాం. ఎందుకంటే మమతా బెనర్జీ ఒక డిక్టేటర్ లాగా కనీసం ఒక్క
ఒక్కరైనా ఆమెని క్వశ్చన్ చేస్తే చాలు వాళ్ళు అసలు కనిపించకుండా చేయడము, వాళ్ళని చిత్రహింసలు పెట్టడము, రౌడీయిజం అయితే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ హయాంలో ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే అన్న నిరసనలు, అన్న నిరసనలు, అక్కడ పబ్లిక్ ప్రాపర్టీలన్నీ డ్యామేజ్ చేయడము, పబ్లిక్ని భయభ్రాంతులకు గురి చేయడము, ఎటువంటి నిరసనలు జరిగినా ఏం జరిగినా కూడా ఈ దాదాగిరి చేయడము, అక్కడ షాప్స్లలో దాదాగిరి చేయడము, ఆ ప్రజల నుంచి దోచుకోవడము, ఇన్ని కథలన్నీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ హయాంలో జరిగినాయి. ఇప్పుడు సువేందు అధికారి వచ్చిన తర్వాత పబ్లిక్ సేఫ్టీనే ముఖ్యము, పబ్లిక్ సేఫ్టీ విషయానికి ఎవరు వచ్చినా గూండాలైనా ఏదైనా ఎవరైనా సరే గూండా యాక్ట్ను కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుంటే మమతా బెనర్జీ ఈ రకంగా ఇట్లా చేస్తుంది. ఈరోజు మమతా బెనర్జీకి ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరిగిందో ఖచ్చితంగా ఆమె పాలన వల్లనే ఆ విధంగా జనాలు అక్కడ రియాక్ట్ అయ్యారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎవరు కుట్రపూరితంగా చేపియలేదు, లేదంటే కక్ష మీద కూడా చేపియలేదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ టీఎంసీ పార్టీ అయిపోయిందని అనుకుంటున్నాం. అక్కడ ఆబ్వియస్గా బీజేపీ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, అక్కడ అన్ని మంచిగా చేసుకొస్తుంది, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజల రక్షణ విషయంలో కానీ. సో ఆ మమతా బెనర్జీ ఎలాంటి మాటలు మాట్లాడి ఎంత బ్లేమ్ గేమ్ ఆడినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. మరి మమతా బెనర్జీపై జరిగిన దాడి నిజంగానే బీజేపీ చేపించిన దాడి అంటారా, లేదంటే ప్రజలే రివర్స్ అయ్యి ఆమె మీద దాడి చేసిందంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.